హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు నేను ఫస్ట్ వీడియో స్వీట్తో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం ఇంకా బెల్లంతో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. బెల్లంతో పాయసం చేసేటప్పుడు చాలామందికి పాయసం విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వచ్చేలా పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరస్సలు ఆలస్యం చేయకుండా ఈ పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. మీరు ఏ కప్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నారో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో తీసుకోండి. పర్ఫెక్ట్ పాయసం తయారవుతుంది. మొదటిగా సగ్గుబియ్యాన్ని 2 లేక 3 సార్లు కడుక్కోవాలి. ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయండి. ఇందులో 1 కప్ నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తరువాత ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో మొత్తం వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు వాటర్ వేసాము కాబట్టి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాయసం తయారు చేసుకోవడం కోసం ఒక కడాయిని పెట్టుకోండి. అందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1/2 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ని కడాయిలోకి వేసుకోవాలి. కడాయిలోకి వేసుకున్న డ్రై ఫ్రూట్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేయించిన డ్రై ఫ్రూట్స్ని 1 కప్లోకి తీసుకోండి. తర్వాత అదే కడాయిలోకి 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోవాలి. నీళ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వాటర్ బాయిల్ చేసుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతుండగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. బాగా నానబెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గా సగ్గుబియ్యం అనేది ఉడికిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిన దానితో స్వీట్నెస్కి సరిపడా బెల్లంని తీసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్పు నుండి 1.5 కప్పు వరకు బెల్లం సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. బెల్లం బాగా కరిగిన తరువాత ఇందులోకి 1 స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కడాయిలోకి వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచండి. ఆ తరువాత స్టవ్ ఆపి పాన్ని పక్కకి దించుకోండి. ఇప్పుడు పాయసం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలను వేసుకోవాలి. కానీ వెంటనే పాలను వేసేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాయసం కొంచెం చల్లార్చండి. మరీ పూర్తిగా చల్లారిపోకుండా ఇందులో ఉండే పొగలు లైట్గా పోతే సరిపోతుంది. ఒక 30 సెకండ్స్ ఉంచిన తర్వాత ఇందులోకి గోరువెచ్చని పాలను 1 కప్పు వేసుకుంటూ కలుపుకోవాలి. టోటల్గా నేను 4 కప్పులు పాలని వేసుకున్నానండి. అంటే నీళ్ళు 3 కప్పులు, పాలు 4 కప్పులు, మొత్తం 7 కప్పులు ఉపయోగించాము. పాయసం అనేది చిక్కబడిపోకుండా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. సో పాలని వేసి బాగా కలిపిన తర్వాత పాయసం చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మనకి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సగ్గుబియ్యం పాయసం ట్రై చేశాక మీరు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.